friends, welcome back to our channel Mom and Me Talks and it's me Sandhya. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. రీసెంట్ గానే మన ఛానల్ యానివర్సరీ జరిగిందండి. మన మామ్ అండ్ మీ టాక్స్ యానివర్సరీ జరిగింది. కానీ అప్పుడు నేనేమి సెలబ్రేట్ చేయలేకపోయాను. అప్పుడున్న సిచ్యువేషన్లో కొంచెం లేట్ అయినా సరే మంచిగా చేయాలి అని అనుకున్నా అనమాట, టైం తీసుకుని అయినా సరే. సో అది కూడా మీరందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యేలాగా సెలబ్రేట్ చేయాలి అని అనుకున్నాను. ఎస్పెషల్లీ మనందరికీ బాగా తెలుసు ఫుడ్ డొనేషన్, అన్నదానం చేయడం అనేది మనందరికీ కూడా బాగా నచ్చే విషయం కదా. సో అందుకనే ఫుడ్ డొనేషన్ లాంటిది ప్లాన్ చేద్దాము అనే కొంచెం టైం తీసుకున్నా అనమాట. సో ఇక్కడైతే నేను ముందు మ్యాంగోస్ ఇవన్నీ కొంటున్నాను. లంచ్ ప్లాన్ చేసామన్నమాట. సో లంచ్తో పాటు అలాగే ఫ్రూట్స్ కూడా తీసుకొని వెళ్దాము. అండ్ ఇప్పుడు సీజన్ మ్యాంగోస్ కాబట్టి మ్యాంగోస్ తీసుకెళ్దాము అని చెప్పి మ్యాంగోస్ ఇక్కడ ఏంటంటే మంచి కాయలు ఎంచి, అంటే చెట్టు కాయలు అంటాను చూడండి, అట్లాగా మంచి కాయలు ఎంచి అన్నీ ప్యాక్ చేస్తున్నా అనమాట. ఒక 20 కేజీల వరకు మ్యాంగోస్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 40 మ్యాంగోస్ వచ్చినాయి. అండ్ మేము ఇప్పుడు వెళ్తున్నది సాధనాకి. మీకు ఆల్రెడీ తెలుసు నేను ఏ అకేషన్ అయినా సరే ఏదైనా సరే సాధనాకి వెళ్ళడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. పిల్లల బర్త్డేస్ కానీ ఏ అకేషన్ అయినా సరే అక్కడికి వెళ్తూ ఉంటా అనమాట. అక్కడ పిల్లలతో టైం స్పెండ్ చేయడం, అక్కడ పెద్దవాళ్ళతో టైం స్పెండ్ చేయడం. ఎందుకంటే సాధనాలో మెంటలీ ఛాలెంజ్డ్ కిడ్స్ ఉంటారు అండ్ అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా ఉంటుంది. సో వాళ్ళతో టైం స్పెండ్ చేయడం నాకు చాలా నచ్చుద్ది. సో అందుకని అక్కడికి తీసుకెళ్ళడానికి అన్నీ ప్యాక్ చేయించాము. ఇంకా మేము తీసుకున్నవన్నీ కార్లో బ్యాక్ సీట్లు అండ్ అలాగే డిక్కీలో అన్నిటిలో వేసేసుకొని డైరెక్ట్గా సాధనాకి వెళ్ళిపోయాం. నాతో పాటు వీణా అండ్ వీణా కొడుకు రిషి కూడా వచ్చారు. సాకేత్ సామెత్ రాలేదు, వాళ్ళిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయారు. రిషి ఉన్నాడని తెలీదు, నేను సర్ప్రైజ్ అయ్యాను అనమాట. అయ్యో వీడు స్కూల్కి వెళ్ళలేదా, ఒకవేళ చెప్పుంటే వాళ్ళిద్దరిని కూడా తెచ్చేదాన్ని కదా అని అనుకున్నాం. మిస్కమ్యూనికేషన్ వల్ల వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు, వీడు వెళ్ళలేదు. సో రిషి కూడా వచ్చాడు. యాక్చువల్గా పిల్లల్ని కూడా తీసుకెళ్ళడం ఈజ్ అ బెస్ట్ ఐడియా, ఎందుకంటే వాళ్ళు కూడా చూడాలి తెలుసుకోవాలి కాబట్టి. బట్ అనుకోకుండా ఈసారి సాకేత్ సామెత్ మిస్ అయ్యారు. బట్ నో ప్రాబ్లం, మళ్ళీ మనం ఇంకోసారి ప్లాన్ చేద్దాం, వాళ్ళని కూడా ఖచ్చితంగా తీసుకొని వద్దాము. సో ఇక్కడ ఇవన్నీ మన ఫుడ్ అంతా ప్యాక్ చేయించాం కదా, సో అదంతా ఇలాగ పెద్ద పెద్ద బస్తాల్లో వేసుకొని తీసుకెళ్ళాం అనమాట. మ్యాంగోస్ అవన్నీ అయితే బాక్సుల్లో ప్యాక్ చేయించి తీసుకెళ్ళాం కాబట్టి అవి అలా బాక్సుల పరంగా అన్ని లోపల తీసుకెళ్ళాము. సో వచ్చేసాం మనం సాధన ఇన్స్టిట్యూట్కి అండి. ఇది నాచారంలోనే ఉంది. మీకు అడ్రస్ కానీ ఏమన్నా కావాలనుకుంటే మీరు గూగుల్లో కొట్టచ్చు, సాధన స్కూల్ ఫర్ మెంటలీ ఛాలెంజ్డ్ కిడ్స్ అని. చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. నేను ఎప్పుడు వస్తూ ఉంటాను. ఆల్రెడీ మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు, ఎందుకంటే చాలాసార్లు ఇక్కడికి విజిట్ చేశాను, చాలాసార్లు చూపించాను కూడా. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి తెలియని ఒక కొత్త ఎనర్జీ వస్తుందండి. సో ఖచ్చితంగా మీకు వీలైతే డెఫినెట్గా విజిట్ చేయండి. హాయ్ సహస్రా, హాయ్ 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 హాయ్. మీరు కూడా హాయ్ చెప్పండి. హాయ్ 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 హాయ్, బాగున్నారండి? హాయ్ 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 హాయ్. ఇంకా మేము తీసుకెళ్ళినవన్నీ అక్కడ కిచెన్లో అన్నీ ఒక పెద్ద పెద్ద బౌల్స్లో వేశారనమాట. అంటే చికెన్ బిర్యానీ తీసుకొని వెళ్ళాము. అవన్నీ ఇలా పెద్ద డిషెస్లో అట్లాగా వేశారు. మిగతా అన్ని ఇట్లాగా పెద్ద బౌల్స్లో అలాగా పెట్టారనమాట. అంటే సర్వ్ చేయడానికి ఈజీగా ఉండాలి కదా అట్లా. అంటే కొంతమంది వెజిటేరియన్స్ కూడా ఉంటారు కదా, సో వాళ్ళ కోసం పప్పు అట్లాంటివన్నీ అనమాట. సో అవన్నీ అక్కడ పెట్టేసి కిచెన్లో అన్నీ ఇట్లా గిన్నెల్లో వాటిల్లో, అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ గిన్నెలు అవి ఉంటాయి. సో ఒకవేళ మనం ఫుడ్ తీసుకెళ్ళినా ఓకే, లేకపోతే మనం మనీ డొనేట్ చేసినా వాళ్ళైనా ఫుడ్ కుక్ చేయిస్తారన్నమాట. సో ఏదైనా సరే పర్వాలేదు. ఇంకా ఇంట్లోనే కుక్ చేసి తీసుకెళ్లే వాళ్ళు కూడా తీసుకొని వెళ్ళొచ్చు. బట్ నేను ఇంట్లో కుక్ చేయడానికి నా దగ్గర అంత పెద్ద వెజల్స్ లేవు, అంత వీలుగా లేదనమాట. సో అందుకని నేను బయట నుంచే తీసుకొని వెళ్ళాము. సో అవన్నీ అక్కడ పెట్టేసి కిచెన్లో ఇంకా సర్వింగ్కి తీసుకొని వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే పిల్లలకి హాస్టల్ ఉంటుంది, ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంటుంది అండ్ అలాగే మామూలుగా డే స్కాలర్స్కి కూడా ఉంటుందన్నమాట. ఈ స్పెషల్ కిడ్స్కి మార్నింగ్ టు ఈవినింగ్ నార్మల్ స్కూల్స్ ఎలాగ రన్ అవుతాయో అలాగే ఇక్కడ నార్మల్ స్కూల్ లాగా కూడా వాళ్ళకి రన్ చేస్తారు స్పెషల్ కిడ్స్కి. కొంతమంది హాస్టల్లో ఇక్కడే ఉంటారన్నమాట. ఒక ఫ్లోర్లో అంతా కిందంతా క్లాసెస్ అన్నీ ఉంటాయి, లైక్ స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే ప్రతి కిడ్ స్పెషలే, ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ నీడ్స్ ఉంటాయన్నమాట. సో కొంతమందికి స్పీచ్ డిలే ఉంటే, కొంతమందికి ఫిజికల్గా వాక్ చేయడం ఇట్లాంటివి డిలే ఉంటాయి. అట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి, అంటే వాళ్ళకి ఎలాంటి ఇది కావాలి అనే దాన్ని బట్టి వాళ్ళు అక్కడ
క్లాసెస్ అవి ఇస్తూ ఉంటారన్నమాట. అండ్ అలాగే ఇక్కడ నుంచి ఉన్నారు కదండి చుడిదార్స్ వేసుకొని, వాళ్ళందరూ అక్కడ టీచర్స్ అనమాట. ఆ టీచర్స్ కూడా ఎంతో పేషెన్స్ అండి అసలు. ఎందుకంటే మామూలుగా ఉండే పిల్లల్ని పెంచడానికే, మనం ఇద్దరిని పిల్లల్ని పెంచడానికే మనం ఒక్కొక్కసారి మన కంట్రోల్ లూజ్ అయిపోయి బీపీ వచ్చేసి అరిచేస్తాం, తిట్టేస్తాం. బట్ వాళ్ళు ఇట్లాంటి పిల్లలందరినీ కూడా ఎంతో పేషెన్స్తో హ్యాండిల్ చేసి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ కదా, ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తారు. సో అన్ని టైమ్స్లో అట్లా మనము కూల్గా ఉండి ఇట్లాంటి పిల్లల్ని హ్యాండిల్ చేయడం అనేది ఈ టీచర్స్కి అసలు నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. అంత పేషెన్స్ ఎలా వస్తుంది అని అనిపిస్తుంది అన్నమాట. అండ్ అలాగే స్పెషల్ అకేషన్స్లో ఇక్కడ పిల్లలకి పాటలు, డ్యాన్స్లు లాంటివన్నీ కూడా నేర్పిస్తుంటారు. పిల్లలు పెయింటింగ్ చేస్తుంటారు, రకరకాల యాక్టివిటీస్ అన్నీ చేస్తూ ఉంటారు. సో అట్లా పిల్లలకు కూడా డిఫరెంట్ యాక్టివిటీస్ని ప్లాన్ చేసి వాళ్ళు అన్నీ అరేంజ్ చేస్తూ ఉంటారన్నమాట. అండ్ కొంతమంది వెజిటేరియన్స్ ఉంటే వాళ్ళకి మాత్రం ఈ బిర్యానీ సర్వ్ చేయకుండా వేరే సర్వ్ చేసాము. సో తినే వాళ్ళందరికీ బిర్యానీ సర్వ్ చేసాము. ఇక్కడ ఏంటంటే మనకి అబౌట్ 10 years నుంచి అందరూ ఉంటారు. 10 years నుంచి ఇంకా పెద్దవాళ్ళ వరకు కూడా ఉంటారన్నమాట. అంటే చాలా పెద్ద ఏజ్ వాళ్ళు కూడా, కొంచెం స్టేబుల్గా లేని వాళ్ళు మెంటల్గా వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది మంచిగా మాట్లాడతారు. తనైతే బంగారం అనుకుంటూ ఒకటే ముద్దులు పెడతా ఉందన్నమాట, ఇట్లా చేతితో తీసుకొని. నాకు భలే అనిపించింది. అంటే దే డోంట్ నో ఎనీథింగ్ కదా, బట్ దే నో జస్ట్ టు షేర్ లవ్ అంతే. తను అలాగా తన విధమైన తనకు నచ్చినట్లుగా ప్రేమనే చూపిస్తుంది. సో అట్లాంటివి చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. అందుకని నేను పర్టికులర్గా ఈ స్కూల్కి వెళ్తూ ఉంటాను. అక్కడ కొంతమంది పిల్లలు అయితే నేను ఆల్రెడీ గుర్తుపెట్టుకొని పలకరిస్తూ కూడా ఉంటారు. లైక్ సహస్ర కానీ, కుష్ దిల్ కానివ్వండి, సృష్టి కానివ్వండి, ఇట్లా వీళ్ళందరూ అయితే మంచిగా గుర్తుపెట్టుకొని పలకరిస్తూ ఉంటారు. ఈ పెద్ద ఆయన అయితే మాట్లాడుతూ ఉన్నారన్నమాట. నాకు పిల్లలు ఉన్నారు, నా పిల్లలు కెనడాలో ఉన్నారు, నేను ఒక్కడనే ఉన్నాను అలా అని మాట్లాడుతూ ఉన్నారు. కొంతమందితో మాట్లాడితే భలే బాధగా కూడా అనిపిస్తుంది. ఎవరికి ఇట్లాంటి సిచ్యుయేషన్ రాకూడదు అని కూడా అనిపిస్తుంది. ఓ నో రిషి తనకు వద్దట. ఇగో ఈ బాబుకి ఇగో సహస్రాకి పెద్ద కేక్ పెట్టు. హాయ్ సహస్రా, గుర్తుపట్టావా? తెలుసు కదా నేను. డాన్స్ చేద్దామా మళ్ళీ? హాయ్ 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 సృష్టి, సృష్టియే కదా నీ పేరు? ఇవంతా నెక్స్ట్ ఫ్లోర్లో అనమాట. కొంతమంది కింద డైనింగ్ హాల్కి రాగలుగుతారు, కొంతమంది రాలేరు. ఇట్లానే వాళ్ళ దగ్గర తింటారన్నమాట. అక్కడ కూడా అందరూ ఉండి వాళ్ళకి దగ్గరుండి వడ్డించి తింటున్నట్టుగా చూస్తూ ఉంటారు. ఇక్కడ కూడా రకరకాల ఏజ్ల వాళ్ళు ఉంటారన్నమాట. అండ్ అలాగే అంత నీట్గా కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అన్ని కింద పడేస్తూ అలా కూడా ఉంటారు కదా, బట్ స్టిల్ అంతా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. నేను ఇక్కడికి వెళ్ళినప్పుడల్లా నేను ఏం తీసుకెళ్ళాను, ఏమి ఇచ్చాను అనే దానికన్నా వాళ్ళతో నేను మంచిగా టైం స్పెండ్ చేశానా అన్నదే ఎక్కువ ఆలోచిస్తాను. ఎందుకంటే వాళ్ళు మంచిగా మాట్లాడి నవ్వుతూ అట్లా మంచిగా టైం స్పెండ్ చేయడం, ఆల్ ది నీడ్ ఇస్ లవ్ అండ్ కేర్ కదా. సో అందుకనే ఆ టైంని మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని అనిపిస్తుంది. ఏం తీసుకెళ్ళాం ఏంటి ఇవన్నీ సెకండరీ అనే అనిపిస్తుంది నాకు. హ్యాపీ బర్త్డే చెప్పు. థ్యాంక్ యూ. అదే నాకు చెప్తున్నారు హ్యాపీ బర్త్డే.
జనరల్గా ఇక్కడికి ఏ అకేషన్స్ ఉన్నా చాలామంది అలా వస్తూ ఉంటారు కదా. సో బర్త్డేస్ అట్లాంటి సెలబ్రేషన్స్ అలా ఉన్నప్పుడు వస్తూ ఉంటారు. సో అందుకని వాళ్ళు హ్యాపీ బర్త్డే అని చెప్తూ ఉన్నారన్నమాట. యాక్చువల్గా ఇది మన ఛానల్ యానివర్సరీ సెలబ్రేషన్స్ వీణ నేను కలిసి ప్లాన్ చేస్తున్నాం అనమాట. అండ్ గివ్ అవే లాంటిది ఏదైనా ప్లాన్ చేద్దాము అని అనుకున్నా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరిలోకి కొంతమందికి మనం ఇవ్వగలుగుతాము అండ్ కొంతమందినే సంతోషపెట్టగలుగుతాము. మిగతా వాళ్ళు డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. బట్ ఇలా సెలబ్రేట్ చేయడం వల్ల నాకు ఖచ్చితమైన నమ్మకం మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతారని. ఆల్మోస్ట్ 3.5 lakhsగా మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాము. సో ఈ 3.5 లక్షల మంది కూడా ఖచ్చితంగా నేను చేసిన ఈ సెలబ్రేషన్స్ చూసి హ్యాపీ ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. బాగున్నాండి, బాగున్నారా? ఈ పెద్ద ఆయన అయితే నన్ను చూడగానే బాగున్నావా చెల్లి అని పలకరిస్తున్నారనమాట. ఆమె మీకు తెలుసా అని అంటే మా చెల్లే కదా అని అంటున్నారు. నాకు అలా వినగానే చాలా సంతోషంగా అనిపించింది. మేబీ ఆయన వాళ్ళ సిస్టర్ని మిస్ అవుతున్నారేమో అని అనిపించింది. అంటే ఈ రూమ్లో అంతా పెద్దవాళ్ళు జెంట్స్ ఉంటారన్నమాట. అంటే మనం వచ్చింది ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్కి. పక్క రూమ్లో అంతా లేడీస్ ఉంటారు, ఈ రూమ్లో జెంట్స్ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, ఒక్కొక్క ఫ్యామిలీ ఉంటుంది. లైఫ్లో ఎన్నో చూసి ఎన్నో ఛాలెంజెస్ తట్టుకొని ఈ స్టేజ్కి వచ్చి ఉంటారు, ఇంత పెద్దవాళ్ళు అయ్యి ఉంటారు. సో అట్లాంటి వాళ్ళని చూసి మనం ఎంతో నేర్చుకోవచ్చు అని అనిపిస్తుంది. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకి ఏంటంటే ఎప్పుడు పిల్లల గురించే ధ్యాస ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఎంతమందికి పిల్లలు ఉన్నారు, ఎంతమందికి లేరు, ఇదంతా నాకు తెలియదు. కానీ కొంచెం పిల్లలు పెద్దగా అయ్యి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన తర్వాత స్టాప్ థింకింగ్ అబౌట్ దెమ్. వాళ్ళ గురించి అసలు మీరు ఆలోచించకండి. మీరు సంపాదించిన రూపాయి మీరు ఆనందపడేలాగా. జనరల్గా మన మైండ్ సెట్స్ ఎలా అంటే మనం అంతా దాసి మూసి మన పిల్లలకి ఇవ్వాలి, వీలైనంత మనం ఖర్చు పెట్టుకోకుండా అని అనుకుంటాము. బట్ అస్సలు అలా ఆలోచించకండి. పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత దే కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్స్. వాళ్ళ ఫైనాన్స్ కానీ ఏమైనా మిగతాదంతా కూడా మీరు సంపాదించిన ప్రతి రూపాయి మీకు సంతోషాన్ని ఇచ్చేలాగా, మీరు ఎలా అయితే ఎంజాయ్ చేసే విధంగా ఉంటుందో అలా ఖర్చు పెట్టుకోండి. ఎనీథింగ్, అది చారిటీకి ఇవ్వాలనుకుంటున్నారా, లేకపోతే మీరు ఏమైనా ట్రిప్స్కి వెళ్ళాలనుకుంటున్నారా, లేదా షాపింగ్ చేసుకోవాలనుకుంటున్నారా, వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది వదిలేసి మీరు సంపాదించిన రూపాయి మిమ్మల్ని సంతోషపెట్టడానికి, మిమ్మల్ని మీరు కేర్ఫుల్గా చూసుకోవడానికి ఉపయోగించండి. మీరు పిల్లలకి ఏమీ ఇవ్వాల్సిన అవసరమే లేదు. అందరూ కేపబుల్ ఆఫ్ ఎర్నింగ్ మనీ. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు సంపాదించుకోగలరు. వెళ్ళేటప్పుడు మనం ఎవరైనా సరే ఏమీ తీసుకొని వెళ్ళాం. సో మీరు సంపాదించిందంతా మీ ఆనందానికి ఖర్చు అయ్యేలాగా చూడండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అదే, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకి, స్టాప్ థింకింగ్ అబౌట్ యువర్ కిడ్స్. ప్లీజ్ 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 బీ హ్యాపీ అండ్ మీరు సంపాదించిన రూపాయి మీ సంతోషానికి ఖర్చు పెట్టుకోండి. నేను మా ఇంట్లో మా అమ్మ నాన్న బాబాయ్కైనా అదే చెప్తానండి. అసలు మా గురించి ఆలోచించొద్దు. మీరు ఏది కావాలంటే అది కొనుక్కోండి, ఏది కావాలంటే అది చేయండి. మీరు ప్రశాంతంగా హ్యాపీగా ఉండడమే మాకు కావాలి నేను చెప్తూ ఉంటాను అనమాట, నేను కానీ చెల్లి కానీ. బాయ్. ఫోటో మీతో రైట్. ఇంకా నేను వెళ్తున్నాను అనగానే శాస్త్ర పరిగెత్తుకుంటూ వచ్చిందనమాట, వెళ్ళిపోతున్నావా అని. చెప్పు, హాయ్ చెప్పు. మరి డాన్స్ చేద్దాం మళ్ళీ నెక్స్ట్ వీక్ అంట. మళ్ళీ రావాలా? అప్పుడు మంచిగా డాన్స్ చేయాలి, మంచి డ్రెస్ వేసుకొని నాటు డాన్స్ చేస్తావా? ఏం పాట కావాలి? ఏం పాట కావాలి చెప్పు. ఏం పాట కావాలి? నాటు. ఓకే, నాటు చేద్దాం మరి. సరే, మా వాళ్ళందరికి హాయ్ చెప్పు. హ్యాపీగా ఉండండి అని చెప్పు. సరే మరి వెళ్ళానా? బాయ్. సరే, ఏమంటున్నావు నాకు అర్థం కావట్లేదు. తిన్నావా? ఇంటికా? సరే, చూద్దాం. డాన్స్ చేద్దామా? చెప్పు. మహేష్ బాబు సినిమా చూద్దాం. సరే, మహేష్ బాబు సినిమా చూద్దాం.
మహేష్ బాబు సినిమా చూద్దామంట. ఇంకప్పటికీ వచ్చి చాలాసేపు అయింది నేను చెప్పి ఇంక అందరూ భోజనాలు అన్నీ చేసేసిన తర్వాత అందరితో కొద్దిసేపు కబుర్లాడి ఇంక అందరికీ బాయ్ చెప్పి బయలుదేరాము. ఇంకా పిల్లలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అంటూ ఉంటారనమాట. కొంతమంది మాటలు అర్థం అవుతాయి, కొంతమంది అర్థం కావు, కొంతమందికి అసలు మాట్లాడడమే రాదనమాట సరిగ్గా. సో అలా రకరకాలుగా ఉంటారు. సో అందరికీ బాయ్ చెప్పేసి ఇదిగోండి కిందంతా క్లాస్ రూమ్స్ అనమాట. ఇవన్నీ క్లాస్ రూమ్స్. ఫస్ట్ ఫ్లోర్లో అంతా హాస్టల్ ఉంటుంది, ఆ పైన ఫ్లోర్లో అంతా ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంటుంది అనమాట. సో అలా ఉంటుంది స్కూల్ అంతా. చాలా ప్రశాంతంగా ఉంటుంది చుట్టూ ఎన్వైర్న్మెంట్ కానీ అంతా. అండ్ అలాగే అక్కడ చాలా మొక్కలు అవన్నీ కూడా పెట్టారనమాట. ఇలాగా అంటే గ్రీనరీ చూస్తే చాలా కామ్నెస్ వస్తుంది మన మైండ్కి అంటారు. పిల్లలకు కూడా చాలా బాగుంటుంది, ఫ్రెష్ ఎయిర్ వస్తుంది కదా. సో ఒక చిన్న ఇట్లా ఒక వే లాగా క్రియేట్ చేశారనమాట. అక్కడ ఒక గ్రీన్ షెడ్ లాగా వేసి మొత్తం అంతా ఇలా మొక్కలు పెట్టి మధ్యలో ఒక ఉయ్యాల పెట్టి ఇలా అరేంజ్ చేశారు. చూస్తే భలే బాగా అనిపించింది. జస్ట్ పిల్లలు కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసినా దిల్ ఫీల్ హ్యాపీ అండ్ దిల్ ఫీల్ పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా. పిల్లలే కాదు పెద్దవాళ్ళు అయినా సరే సాయంత్రం పూట అలా వచ్చి వాటరింగ్ చేసి మంచిగా ఇక్కడ కూర్చొని టైం స్పెండ్ చేసి వెళ్తూ ఉంటారట. నాకు ఈ ప్లేస్ కూడా చాలా బాగా నచ్చింది. నేను కూడా ఇంకా కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేశాను అనమాట. పక్కన యాక్చువల్లీ ఇంకొక చిన్న రూమ్ లాగా కూడా ఒకటి ఒక హాల్ లాగా కూడా ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. అది కూడా పిల్లలకి యూజ్ అయ్యేలాగా ఉండాలి అని చెప్పి ఇంకోటి చేస్తున్నారు. బాయ్, మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం మహేష్ బాబు సినిమా. ఓకే బాయ్. ఇంకా అన్నీ ఇచ్చేసిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరిపోయాము. అంతా కూడా ప్లాన్ చేసినట్లుగా చాలా బాగా జరిగింది. ఇన్ కేస్ మీకు వెళ్ళాలని ఉన్నా సరే మీరు ఒకసారి సాధన ఇన్స్టిట్యూట్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. నాచారంలో ఉంది. అడ్రస్ అండ్ వాళ్ళ ఫోన్ నెంబర్ అన్నీ అక్కడ ఉంటాయి. మీరు ఏమన్నా తీసుకెళ్ళాలి అనుకుంటే ఏం తీసుకెళ్ళాలనుకుంటున్నారు ఇవన్నీ కూడా మీరు డిస్కస్ చేయొచ్చు. అక్కడ సురేఖ మ్యామ్ గారు అండ్ అలాగే సార్ కూడా ఉంటారు. సో వాళ్ళతో డిస్కస్ చేసి ఏంటి అన్నది తెలుసుకోవచ్చు. మేము వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 80 కిడ్స్ ఉన్నారనమాట. సో అందరికీ సరిపోయేలాగా ఫుడ్, ఫ్రూట్స్ అవన్నీ తీసుకొని వెళ్ళాము. సో ఫైనలీ ఐమ్ బ్యాక్ హోమ్. మళ్ళీ ఇంటికి వచ్చేసాను. అండ్ అనుకున్న దాని ప్రకారం అంతా చాలా బాగా జరిగింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ పిల్లలందరినీ కలిసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ప్రతి అకేషన్కి ఏదో ఒకటి చిన్నదైనా కొద్దిగైనా అంటే మనం ఏం చేసినా ఏదో ఒకటి అనేవాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. ఇప్పుడు ₹10 చాక్లెట్ ఇచ్చామనుకోండి, ఒకరికి ₹10 చాక్లెటే ఇచ్చారు, రూపాయి చాక్లెట్ ఇవ్వలేరా అని అంటారు. అలా అనేవాళ్ళు కూడా ఉంటారు. అనేవాళ్ళని అన్నివ్వండి, ₹10 చాక్లెట్ అయినా సరే ఇవ్వాలి నాన్న అనే చెప్పాలి. సో ఇచ్చే దాంట్లో మనము ఏంటి అన్నదాన్ని పక్కన పెట్టేస్తే ఇచ్చామా లేదా మన మనసుకి నచ్చినట్లుగా మనకి ఇచ్చాము అన్న ఫీలింగ్, సాటిస్ఫాక్షన్ మనకు ఉండాలి. మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసి చెయ్యం కదా. ఓకే మనం ఇది ఇస్తే వాళ్ళు ఇది చేస్తారు, లేకపోతే వాళ్ళు ఇది ఇస్తారు అని. అండ్ అక్కడ ఉన్న పిల్లలు కూడానండి, మీరు ₹10 చాక్లెట్ ఇవ్వండి, లేకపోతే రూపాయి చాక్లెట్ ఇవ్వండి, ₹5 చాక్లెట్ ఇవ్వండి, లేదు ₹100 చాక్లెట్ ఇవ్వండి, డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు దెమ్. సో మీరు వచ్చారా, అక్కడ వాళ్ళతో ఉన్నారా, టైం స్పెండ్ చేస్తారా మంచిగా. అంటే నేను ఆల్రెడీ వాళ్ళకి కొంచెం తెలుసు, పిల్లలు కొంతమందికి, అందరికీ అని కాదు కొంతమందికి తెలుసు, వాళ్ళకి నేను ఆల్రెడీ పరిచయం, వాళ్ళు నాతో మంచిగా టైం స్పెండ్ చేస్తారు కాబట్టి దే ఫీల్ హ్యాపీ. వాళ్ళ ఫేసెస్లో ఆ స్మైల్ చూస్తే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారని నా దగ్గర నుంచి నేను ఏమన్నా లక్షలు కోట్లు కుమ్మరిస్తానన్నా, లేకపోతే ఏవేవో వజ్ర వైడూర్యాలు తెచ్చిస్తానన్నా, లేదా చాక్లెట్స్ కేక్స్ తెచ్చిస్తానన్నా, ఏమీ కాదు. వాళ్ళతో మంచిగా ఫన్గా, వాళ్ళతో ఆనందంగా నవ్వుతూ మాట్లాడి, వాళ్ళతో పాటు అల్లరి చేసి, వాళ్ళతో పాటు డ్యాన్స్లు వేసి ఆటలాడితే దే ఫీల్ హ్యాపీ. అదే అక్కడ పిల్లలు ఎక్స్పెక్ట్ చేసేది. సో అలా చేసినందుకు మళ్ళీ కూడా గుర్తుపెట్టుకుంటారన్నమాట. అంతే తప్ప మనం ఏం ఇచ్చాము, ఏం తీసుకెళ్ళామో, దాని విలువ ఎంత, ఇవన్నీ చూడరు. మనం వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నామో, వాళ్ళతో ప్రేమగా ఉంటున్నామా, వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతున్నామా, వాళ్ళతో జోకులు వేస్తున్నామా, వాళ్ళతో కలిసి ఆడుకోగలుగుతున్నామా, ఇవే చూస్తారు. వెళ్ళంగానే కుష్దిల్ కూడా గుర్తుపట్టిందన్నమాట ఫస్ట్ వెళ్ళంగానే. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను ఈ మధ్యకాలంలో వెళ్ళి చాలా గ్యాప్ వచ్చింది. ఇదివరకు రెగ్యులర్గా వెళ్ళేదాన్ని ప్రతి అకేషన్కి. ఈ మధ్యకాలంలో గ్యాప్ రావడంతో నేను అసలు గుర్తుంటానో లేదో అని అనుకున్నాను, కానీ బట్ స్టిల్ దే రిమెంబర్డ్. సో నాకు వాళ్ళ ఆనందం, వాళ్ళ స్మైల్స్ అవన్నీ చూసి నాకు కడుపు నిండిపోయింది అనమాట. సో ఫైనలీ లేట్ అయినా సరే ఇవ్వాలన్నా నేను వెళ్ళినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో మీకు కూడా ఎవరికైనా వీలైతే, ఇంత అంతా అని ఏం కాదండి, మనం ఇప్పుడు నన్ను అడిగితే ప్రతి ఒక్కళ్ళకి వాల్యుబుల్ థింగ్ ఏదన్నా ఉందంటే ఇట్స్ టైం. డబ్బులు పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు, హెల్త్ ఖరాబ్ అయినా తిరిగి సంపాదించుకునే ఛాన్స్ ఉంటుందేమో. టైం ఒక్కసారి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రానే రాదు. సో మనం స్పెండ్ చేసే ఆ టైం ఈజ్ వెరీ వాల్యుబుల్. సో మన లైఫ్లో, మన హరీబరీ లైఫ్ స్టైల్ నుంచి కొంచెం టైం తీసుకొని వాళ్ళతో స్పెండ్ చేసి రావడం ఈజ్ మోర్ వాల్యుబుల్ అని అనిపిస్తుంది నాకు. నేను తీసుకెళ్ళిన ఫుడ్డా లేకపోతే ఇంకేదో అని కాదు. సో నేను అలా ఆలోచిస్తాను అనమాట.
సో మన ఛానల్ యానివర్సరీని లేట్గా అయినా సరే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నందుకు ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. అండ్ మీ అందరి తరపున కూడా ఆ పిల్లలందరూ సంతోషంగా ఉండాలని, ఆ పెద్దవాళ్ళందరూ మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా అదే కోరుకుంటూ ఉంటారు, ఐ నో. సో ఈసారి మన ఛానల్ యానివర్సరీ సెలబ్రేషన్స్ నాకు చాలా సంతోషకరంగా అనిపించినాయి. అలాగే మీరు అందరూ కూడా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ కమెంట్స్ అన్నీ చదవడానికి నేను ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాను. ఐ హ్యావ్ టు నో మీరు అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఐఎమ్ జస్ట్ ఈగర్లీ వెయిటింగ్. సో వీలైన వాళ్ళంతా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఎలా అనిపించింది అన్నది. సో అదండి ఇవాల్టి నా వీడియో. That's it for today, friends. See you all in another video. Till then, take care and bye-bye.